శుభ్మన్ గిల్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒకవైపు సచిన్ రికార్డులను, మరోవైపు విరాట్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేస్తూ 25 ఏళ్ల వయసులోనే స్టార్ క్రికెటర్గా ఎదిగి ఓడిఐ బ్యాటర్ల ర్యాంకింగ్లో నంబర్ 1 స్థానంలోకి దూసుకొచ్చాడు. అయితే ఒక పల్లెటూరులో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన గిల్ ఇండియన్ క్రికెట్ టీంలోకి ఎలా వచ్చాడు? గిల్ కోసమున్న పొలం మొత్తం అమ్మేసి తండ్రి చేసిన త్యాగాలేంటి? రోహిత్ తర్వాత ఇండియన్ టీం కెప్టెన్సీ గిల్కేనా? గిల్ త్వరలోనే సచిన్ టెండూల్కర్ కి అల్లుడు కాబోతున్నాడా? గిల్ డేటింగ్ చేస్తున్న ఆ సారా ఎవరు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గిల్ లైఫ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గిల్ పూర్తి పేరు శుభ్మన్ గిల్. అలాగే అతని అందరూ ముద్దుగా ప్రిన్స్ మరియు శుభ్ అని పిలుస్తుంటారు. ఇక గిల్ 1999వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన పంజాబ్లోని ఫజల్కా అనే జిల్లాలో ఉన్న జయామాల్ సింగ్ వాలా అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు లఖ్విందర్ సింగ్ గిల్. ఈయన ఒక రైతు. తన సొంత పొలంలో వ్యవసాయం చేస్తుండేవారు. తల్లి పేరు కిరత్ గిల్. ఈమె ఇంట్లోనే ఉంటూ పిల్లల యొక్క బాగోగులు చూసుకునేవారు. అలాగే గిల్ కి ఒక అక్క షానిల్ కౌర్ కూడా ఉంది. ఇక గిల్ వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తండ్రి ఒక్కడే రేయంబవలు కష్టపడి వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. అయితే గిల్కి చిన్నప్పటి నుండి చదువు మీద కంటే క్రికెట్ మీదే ఎక్కువగా ఆసక్తి ఉండేది. చిన్నతనంలో ఎక్కువగా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ మరియు వివిఎస్ లక్ష్మణ్ లాంటి స్టార్ ప్లేయర్స్ యొక్క బ్యాటింగ్ చూసి ఎలాగైనా సరే క్రికెటర్ అవ్వాలని బలంగా కోరుకునేవాడు. ఇన్ఫాక్ట్ అతని పట్టుదల ఎలా ఉండేదంటే, ఒకసారి గిల్ తండ్రి అతని గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు: నా కొడుక్కి 3 ఏళ్ల వయసు నుండే క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ వయసు పిల్లలంతా బొమ్మలతో ఆడుకుంటారు, కానీ నా కొడుకు మాత్రం ఎప్పుడు అలాంటివి నన్ను అడగలేదు. బ్యాట్ మరియు బాల్ మాత్రమే కావాలని మారం చేసేవాడు. నిద్రపోయేటప్పుడు కూడా బ్యాట్ అండ్ బాల్ ను తన పక్కలో పెట్టుకుని నిద్రపోయేవాడంటూ గిల్ కు క్రికెట్ మీద ప్యాషన్ గురించి తన తండ్రి చెప్పుకొచ్చారు. అయితే గిల్ కోరికకు తన తండ్రి ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు. నిజానికి వేరే పేరెంట్స్ ఎవరైనా అయితే కొడుకు చేతి నుంచి బ్యాట్ను లాక్కొని వారి చేతిలో పుస్తకాలు పెడతారు. కానీ లఖ్విందర్ సింగ్ గారు మాత్రం గిల్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే ఆయనకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్న వయసులో ఆయన కూడా క్రికెటర్ కావాలని కోరుకునేవారట. కానీ కొన్ని కుటుంబ సమస్యల వల్ల లఖ్విందర్ సింగ్ గారు దాన్ని సాధించలేకపోయారు. దీనివల్లే క్రికెటర్ అవ్వాలనే తన కోరికను గిల్ ద్వారా తీర్చుకుందామని భావించారు. ఇక శుభ్మన్ గిల్ తండ్రి తన కొడుకును ఎంతలా ఎంకరేజ్ చేశారంటే, తమ కుటుంబానికి జీవనాధారమైన వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని క్రికెట్ మైదానంగా మార్చి గిల్ ఆడుకునేందుకు ఒక పిచ్ ను రెడీ చేశారు. అలాగే గిల్ కు ప్రతిరోజు 500 నుండి 700 బాల్స్ వేస్తూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. కానీ అది సరిపోదని చెప్పి ఊరిలో ఉన్న పిల్లలందరినీ పోగు చేసి క్రికెట్ ఆడేందుకు ఆ పొలంలోకి తీసుకొచ్చేవారు. అంతేకాదు, లఖ్విందర్ సింగ్ గారు ఆ పిల్లలందరికీ ఒక ఛాలెంజ్ విసిరేవారు: ఎవరైతే నా కొడుకును అవుట్ చేస్తారో వాళ్ళకి ₹100 బహుమతి ఇస్తానని చెప్పి గిల్ కి బౌలింగ్ చేయించేవారు. కానీ గిల్ ను అవుట్ చేయడం వాళ్ళ వల్ల అయ్యేది కాదు. ముఖ్యంగా గిల్ తను గనుక అవుట్ కాకుండా ఉంటే ఆ ₹100 ఎక్కడికి పోకుండా తమతోనే ఉంటాయని చెప్పి చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేసేవాడు. అంటే అలా పట్టుదలగా బ్యాటింగ్ చేసినప్పుడు దాదాపు ప్రతి బాల్ ని కూడా మిడిల్ చేసేవాడట. దీనివల్ల అతనికి చిన్న వయసులోనే తన బ్యాటింగ్ పై చాలా పట్టు దొరికింది. అయితే కొన్నాళ్ళకి లఖ్విందర్ సింగ్ గారికి అర్థమైంది ఏంటంటే, గిల్ కనుక ఊర్లోనే ఉంటే గొప్ప క్రికెటర్ అవ్వలేడని చెప్పి సిటీకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఊర్లో ఉన్న తమ పొలాన్ని మొత్తం అమ్మేసి కుటుంబంతో సహా మొహాలీకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక ఆ తర్వాత గిల్ తండ్రి మొహాలీలో ఎక్కడ పడితే అక్కడ కాకుండా తన కొడుకు క్రికెట్ ట్రైనింగ్ కోసం పనిగట్టుకుని మరి ఐఎస్ బింద్రా స్టేడియం సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే గిల్కు తన ఊరన్నా వ్యవసాయం అన్నా చాలా ఇష్టం. దీంతో మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మెల్లగా మొహాలీ పరిసరాలకు అలవాటు పడ్డాడు. ఇక ఆ తర్వాత గిల్ అక్కడే ఉన్న మానవ మంగల్ స్మార్ట్ స్కూల్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. 11 ఏళ్ల వయసులో జిల్లా స్థాయి క్రికెట్ ఆడేందుకు పంజాబ్ అండర్ 16 టీంలోకి ఎంపికయ్యాడు. తను ఆడిన 5 మ్యాచ్లలో ఏకంగా 330 పరుగులు సాధించి ఎవ్వరూ ఊహించని రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత గిల్ 2014వ సంవత్సరంలో పంజాబ్ అండర్ 16 స్టేట్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. అలాగే విజయ్ మార్చెంట్ ట్రోఫీలో డబుల్ సెంచరీ కొట్టి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అంతేకాకుండా గిల్ పంజాబ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో 351 పరుగులు చేయడంతో పాటు తన పార్ట్నర్ నిర్మల్ సింగ్ తో కలిసి ఒకే మ్యాచ్లో ఏకంగా 587 పరుగుల వరల్డ్ రికార్డ్ పార్ట్నర్షిప్ ను నెలకొల్పాడు. ముఖ్యంగా అండర్ 16 లెవెల్లో గిల్ యొక్క విధ్వంసం చూసి 2015వ సంవత్సరంలో బీసీసీఐ అతన్ని బెస్ట్ అండర్ 16 క్రికెటర్గా ఎంఏ చిదంబరం ట్రోఫీతో సత్కరించింది.
ఇక అండర్-16 విభాగంలో గిల్ యొక్క ప్రతిభను గుర్తించిన పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అతని 17 ఏళ్ల వయసులోనే సీనియర్ స్టేట్ టీం తరపున ఆడేందుకు సెలెక్ట్ చేసింది. దీంతో గిల్ 2017 విజయ్ హజారే ట్రోఫీలో నిధర్బా జట్టుపై తన లిస్ట్ ఏ డెబ్యూ చేశాడు. అలాగే అదే ఏడాది రంజీ ట్రోఫీలో కూడా పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసి సర్వీసెస్ టీం మీద తన మొట్టమొదటి సెంచరీ కొట్టాడు. అండ్ బెంగాల్ టీం మీద కూడా 129 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో డొమెస్టిక్ క్రికెట్లో గిల్ ఆటను చూసిన బీసీసీఐ అతన్ని 2018 అండర్-19 వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ కప్లో తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన గిల్ ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. ముఖ్యంగా వరల్డ్ కప్లో తను ఆడిన 5 మ్యాచ్లలో ఏకంగా 372 పరుగులు సాధించి మన ఇండియా 4గోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో అదే ఏడాది గిల్ను అక్టోబర్లో జరిగిన దియోదర్ ట్రోఫీ కోసం ఇండియా సి టీంకు ఎంపిక చేశారు. ఇక ఆ టోర్నీలో ఇండియా ఏ టీంతో జరిగిన ఆఖరి మ్యాచ్లో అజేయ సెంచరీ కొట్టిన గిల్ ఇండియా సి టీంను ఫైనల్కు తీసుకువెళ్లడంతో కీ రోల్ ప్లే చేశాడు. అలాగే ఆ తర్వాత రంజీ ట్రోఫీలో తమిళనాడుపై డబుల్ సెంచరీ చేయడం అండ్ ఆ సీజన్లో పంజాబ్ టీం తరఫున కేవలం 5 మ్యాచ్ల్లోనే 768 పరుగులు చేయడంతో గిల్ యొక్క పేరు మారుమ్రోగు. 2019లో దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ టీంకు కెప్టెన్గా ఎంపికవ్వడంతో పాటు దియోదర్ ట్రోఫీలో కూడా ఇండియా సి టీంకు కెప్టెన్గా చేశాడు. దీంతో అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా గిల్ ఒక అతిపెద్ద రికార్డును క్రియేట్ చేశాడు. అంతకుముందు వరకు ఆ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కానీ గిల్ 20 ఏళ్ల వయసులోనే 21 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ ఏం చేశాడో అది చేసి చూపించాడు. సో గిల్కు డొమెస్టిక్ క్రికెట్లో 2018 ఒక బెస్ట్ ఇయర్గా చెప్పుకోవచ్చు. ఆ ఏడాది అతను చూపించిన ఆట తీరుకు గాను అతను టీమిండియా తరపున ఆడేందుకు సెలెక్ట్ చేశారు. దీంతో గిల్ 2019వ సంవత్సరంలో మన టీమిండియా తరపున తన వన్డే డెబ్యూ చేశాడు. కానీ న్యూజిలాండ్లో జరిగిన మ్యాచ్లో అతను కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అండ్ అప్పట్లో గిల్ ఎక్కువగా నంబర్ 3లోనే బ్యాటింగ్ చేసేవాడు. దీంతో అతన్ని మోస్ట్లీ విరాట్ కోహ్లీకి ఒక బ్యాకప్ ఆప్షన్గా మాత్రమే టీంలోకి తీసుకునేవారు. సో సపోర్టింగ్లో నంబర్ 3లో ఆడటంలో ఎక్కువగా అవకాశాలు రాలేదు. అలాగే ఆ తర్వాత కరోనా కారణంగా అతని క్రికెట్ కెరియర్ ముందుకు వెళ్ళలేదు. బట్ ఎనీవే అంతర్జాతీయ క్రికెట్లో తన దశ మార్చిన సిరీస్ 2020-2021 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సిరీస్లో రోహిత్ శర్మ యాబ్సెన్స్లో గిల్కు ఓపెనర్గా ప్రమోషన్ వచ్చింది. అండ్ అతను ఓపెనర్గా తన టెస్ట్ డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే చాలా ఇంప్రెస్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 45 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్లో 35 పరుగులతో నాట్అవుట్ నిలిచి మన టీం ఆ టెస్ట్ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఆ తర్వాత గబ్బా టెస్ట్ మ్యాచ్లో అతడు చేసిన 91 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ తన టెస్ట్ కెరియర్లో బెస్ట్ ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత మళ్లీ గిల్కు అవకాశాలు తగ్గిపోయాయి. టాప్ ఆర్డర్లో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మరియు రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్స్ ఉండడంతో అతన్ని ఎప్పుడూ ఒక బ్యాకప్ ఆప్షన్గానే చూసేవారు. కానీ 2022 ఆగస్టు నుండి ఎప్పుడైతే అతను వన్డే క్రికెట్లో ఓపెనర్గా క్లిక్ అయ్యాడో అక్కడి నుండి వెనుదిరిగి చూడలేదు. జింబాబ్వేపై తన తొలి సెంచరీ, అలాగే ఆ తర్వాత బంగ్లాదేశ్పై టెస్ట్ సెంచరీ, ఇలా కొన్ని అద్భుతమైన నాక్స్ ఆడి ఓపెనింగ్ స్పాట్కు మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు. అదే ఎంతలా అంటే వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ను సైతం పక్కన పెట్టి గిల్కి అవకాశం ఇచ్చారు. అండ్ అలా చేయడానికి తాను పూర్తిగా అర్హుడని గిల్ ఆ ఏడాది ప్రూవ్ చేసుకున్నాడు. న్యూజిలాండ్తో హైదరాబాద్ వేదికగా జరిగిన ఒక వన్డే మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీ కొట్టాడు. కేవలం 145 బంతుల్లో 208 పరుగులు చేసి బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న న్యూజిలాండ్ టీంకు చుక్కలు చూపించాడు. అలాగే ఆ ఏడాది టీ20 డెబ్యూ కూడా చేసి ఆ ఫార్మాట్లో కూడా సెంచరీ కొట్టాడు. దీంతో 3 ఫార్మాట్లో సెంచరీ కొట్టిన అతి తక్కువ మంది ఆటగాళ్ల సరసన గిల్ కేవలం 23 ఏళ్లలో చోటు సంపాదించగలిగాడు. సో ప్రెజెంట్ గిల్ అయితే మన టీమిండియాకు 3 ఫార్మాట్లో కూడా ఫ్యూచర్ ఓపెనర్గా మారిపోయాడు. అయితే 2024 చివరి న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో గిల్ అంతగా ఆడలేకపోయాడు. ముంబైలో జరిగిన చివరి టెస్ట్లో 90 పరుగులు చేసినప్పటికీ సరైన ఫామ్ లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే 2024-2025 ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్ట్లో గాయం కారణంగా ఆడలేకపోయాడు. కానీ ఆ తర్వాతి 2 టెస్టుల్లో కేవలం 93 పరుగులు చేసి అందరినీ నిరాశపరిచాడు. ఇక 5వ టెస్టులో సిడ్నీలో జరిగిన జట్టులోకి వచ్చిన 20 మరియు 13 పరుగులతో పెద్దగా రాణించలేకపోయాడు. దాంతో గిల్ను టెస్ట్ జట్టు నుంచి తప్పించవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ఈ సంవత్సరం ఇంగ్లాండ్తో జరిగిన ఓడిఐ సిరీస్లో గిల్ అద్భుతంగా రాణించాడు.
87,60,112 పరుగులతో ఇండియా ఈ సిరీస్‌ను 3-0తో గెలిచేలా చేశాడు. అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతో అతను ఐసీసీ ఓడిఐ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ఇదే సంవత్సరం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ ఓడిఐ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో అజేయంగా 101 పరుగులు చేసి సిరీస్‌లో భారత్‌కు మొదటి విజయాన్నందించాడు. అలా టోర్నమెంట్ అంతా సూపర్ ఫామ్‌లో ఉండి ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు గిల్. ఇక ఐపీఎల్‌లో అతని ఆట తీరు చూసి గిల్‌ను అప్పుడే విరాట్ కోహ్లీ వారసుడిగా పరిగణిస్తున్నారు. గిల్ యొక్క ఐపీఎల్ కెరియర్ విషయానికొస్తే తొలిసారిగా 2018 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ టీమ్ అతన్ని 1.8 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. దీంతో అప్పటి నుండి 2021 వరకు కేకేఆర్ టీం తరపున 4 సీజన్ల పాటు ఆడిన గిల్ రన్స్ బాగానే స్కోర్ చేసినా స్ట్రైక్ రేట్ మాత్రం అంత ఎక్కువగా ఉండేది కాదు. దీంతో గిల్ బ్యాటింగ్ టీ20 ఫార్మాట్‌కు సరిపోదని, అతను వన్డే టెస్ట్ ఫార్మాట్‌లకు మాత్రమే పనికి వస్తాడని చెప్పి అందరూ క్రిటిసైజ్ చేశారు. సరిగ్గా ఇదే టైంలో కేకేఆర్ టీం కూడా ఐపీఎల్ 2022 కోసం గిల్‌ని రిటైన్ చేసుకోలేదు. కానీ కొత్తగా వచ్చిన జీటీ టీం మాత్రం యంగ్ స్టార్ మీద నమ్మకం పెట్టి ఏకంగా 8 కోట్ల రూపాయలతో డ్రా ఆఫ్ చేసుకున్నారు. ఇక ఆ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా గిల్ అయితే డ్రీమ్ టీం తరపున అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 2024లో గిల్ జీ టీం కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకొని ఆ ఏడాది ఏకంగా 890 పరుగులు సాధించి విరాట్ కోహ్లీ 973 రికార్డుకు కొంతవరకు దగ్గరలో వచ్చాడు. దాంతో ఒకే సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ అవార్డు అందుకొని అలా చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా గిల్ ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. సో ప్రెజెంట్ గిల్ అయితే ఆల్రెడీ కోహ్లీ వారసుడిగా పేరు సంపాదించాడు. ప్రిన్స్ ఆఫ్ క్రికెటర్‌గా పిలువబడుతూ వరల్డ్ రికార్డ్‌లో నెక్స్ట్ బిగ్ థింగ్‌గా పరిగణించబడుతున్నాడు. అలాగే ఇప్పుడు రోహిత్ శర్మ తర్వాత ఇండియా టీం కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కే ఇవ్వబోతున్నారని అందరూ అంటున్నారు. మరి గిల్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేయగలడా అంటే అందుకు అవకాశం ఉంది. ఎందుకంటే గిల్ వయసు ప్రెజెంట్ 25 సంవత్సరాలు మాత్రమే. అండ్ అతను 25 ఏళ్ల వయసులోనే ఏదో 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్‌లా ఆడుతున్నాడు. దీంతో అతను గనక ఇదే ఫామ్‌ను కొనసాగించగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక జనరేషన్ ప్లేయర్‌గా మారుతాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇక శుభ్మన్ గిల్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే అతని ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనే రూమర్స్ ఉన్నాయి. గిల్ పేరు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాతో బాగా వినిపించింది. అప్పట్లో గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా రావడం, ఇద్దరు ఒకే చోటుకు వెళ్ళినట్లు సోషల్ మీడియా పోస్ట్‌లే దీనికి కారణం. అదేవిధంగా గిల్ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో పలుసార్లు పబ్లిక్‌లో కనిపించిన తర్వాత వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నాడనే రూమర్స్ వినిపించాయి. గిల్ ఈ విషయంపై నోరు విప్పకపోవడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. గిల్ ఇద్దరు సారాలలో ఎవరితో డేటింగ్ చేస్తున్నాడనేది తెలియాల్సి ఉంది. ఇక గిల్ రీసెంట్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తన ప్రెజెన్స్ చూపించడం మొదలుపెట్టాడు. మార్వెల్ సినిమా అయిన స్పైడర్ మ్యాన్, అక్రాస్ ద స్పైడర్ మ్యాన్ అనే మూవీస్‌లో ఒక క్యారెక్టర్‌కు హిందీ మరియు పంజాబీ డబ్బింగ్ చెబుతున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ మన టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ శుభ్మన్ గిల్ ఇన్‌స్పైరింగ్ లైఫ్ స్టోరీ. శుభ్మన్ గిల్ ఆట తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.